కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సమయం సమీపిస్తూ ఉండడంతో తెలుగుదేశం పార్టీ తన ప్రచారాన్ని విస్తృతం చేసింది. కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ఉద్యోగులతో సమావేశాన్ని నిర్వహించి ఓట్లను అభ్యర్థించింది. తెనాలి పట్టణంలోని కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు ఉద్యోగుల సమావేశం డిఎల్ కాంతారావు వేదికలో జరిగింది. ఈ సమావేశంలో బ్యాంకు చైర్మన్ డిఎల్ కాంతారావు అధ్యక్షత వహించి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థిగా ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత గురించి ఆయన వివరించారు. ఈ నెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజాకు ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన ఆకాంక్షించారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్ మాట్లాడుతూ ఆలపాటి రాజాని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని, తద్వారా రాష్ట్రాభివృద్ధిలో ఆయన్ను భాగస్వామ్యం చేయాలని కోరారు. ఆలపాటి రాజాకి అఖండ మెజార్టీ వచ్చేలా పట్టభద్రులందరూ ఓటు వేయాలని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో బ్యాంక్ వైస్ చైర్మన్ గ్రంథి చంద్రమౌళి, సీనియర్ డైరెక్టర్ షేక్ ఖలీల్, బీజేపీ తెనాలి నియోజకవర్గ నాయకులు బ్యాంకు డైరెక్టర్ కటారి వాసుదేవ నాయుడు, దావులూరి చక్రధర్, బ్రహ్మచారి, వేదాంతం సుబ్రహ్మణ్య శాస్త్రులు పాల్గొని ఆలపాటి రాజా గెలుపుకి అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బ్యాంకు ఉద్యోగులు 11 బ్రాంచీల సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టి కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ తరఫున, అలాగే కోఆపరేటివ్ సొసైటీ సిబ్బంది, దానికి సంబంధించినటువంటి మిగతా ఏజెంట్లు కానివ్వండి, తదితర సభ్యులందరూ కూడా పాల్గొని ఓటింగు సరైన పద్ధతిలో పోల్ చేసి వారిని గెలిపించాలనే పట్టుదలతో ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. మేమందరం కూడా ఇక్కడ పనిచేసే సిబ్బంది యావత్తు కూడా, తర్వాత ఈ పాలకవర్గం, కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ పాలకవర్గం కూడా మొత్తంగా ఏకగ్రీవంగా మేము ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మేము సపోర్ట్ చేస్తున్నాము, వారికి మద్దతు ఇస్తున్నాము, వారికి గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాము. మేము మా సిబ్బంది యావత్తు కూడా సరైన సక్రమైన పద్ధతిలో పోలింగ్ చేయడం కోసం, దానికి గైడ్లైన్స్ ఇవ్వడం కోసంగా ఇక్కడ ఏర్పాటు చేశాము. ఇవాళ కాదు కదా, దాదాపు ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ పెట్టిన దగ్గర నుంచి, అంటే 2001లో స్థాపించిన దగ్గర నుంచి కాకతీయ కోఆపరేటివ్ సొసైటీకి చాలా అండగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అడుగడుగున ఈ సొసైటీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ సొసైటీకి శ్రేయోభిలాషిగా ఉంటూ దీని అభివృద్ధికి పాటుపడినటువంటి వ్యక్తి కాబట్టి మేమందరం కూడా ఆయనకు మద్దతు ఇస్తున్నాం. కాకతీయ బ్యాంకు వారి అన్ని సంస్థల నుంచి కూడా సుమారుగా 10 సంస్థలు ఈ బ్యాంక్ స్టాఫ్ని ఇక్కడ పిలిచి, అలాగే పోస్టల్ స్టాఫ్ని అందరినీ కూడా పిలిచి ఇక్కడ ఆలపాటి రాజా గారికి మద్దతుగా ఈ రోజున ఎలా ఓట్ చేయాలి, అందరి కుటుంబాల్లో మిగతా వారు ఎవరైనా సరే ఉద్యోగార్థులుగా ఉంటూ బయట ఉన్నా కూడా వారందరినీ కూడా రేపు జరగబోవు 27వ తేదీన గ్రాడ్యుయేషన్ ఎలక్షన్కి అందరినీ పిలిపించుకొని అందరూ కూడా తప్పకుండా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటు వేయాలనే సంకల్పంతో ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి కాంతారావు గారు నన్ను కూడా పిలవటం, పట్టణ పార్టీ అధ్యక్షులుగా, అలాగే కూటమిలో ఉన్న వాసుదేవ నాయుడు గారు వారిని కూడా పిలవటం, ఈ రోజున జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరూ కూడా ఈ పార్టీకి మద్దతుగా అందరూ ఉద్యోగస్తులను అందరినీ కూడా మేము వారిని రిక్వెస్ట్ చేసి వారందరూ ఓటు వేయాల్సిందిగా, రేపు రాజా గారికి సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ, అట్లాగే